గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం పొద్దున్నే రాగానే మరి కీ అయితే ఇలా ఆన్ చేసేసి మనము 5 సెకండ్స్ ఆగాలండి. ఈ లైటింగ్స్ అనేది అన్నీ పోవాలి. మనకు లైటింగ్ పోయాక మనము ఆ తర్వాత స్టార్ట్ చేయాలండి. వెంటనే మనం కంటిన్యూగా స్టార్ట్ చేయడం వల్ల ఇన్ని సెన్సర్లు అయితే ఉన్నాయో ఏదైనా ఇక్కడ ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ఇలా మనము ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ ఆపి ఆ తర్వాత ఇలా సెల్ఫ్ కొట్టాలండి, స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోయిందండి. బండి స్టార్ట్ కాగానే కూడా మనము వెంటనే ఎక్సిలేటర్ బుర్ర రేస్ చేయకూడదండి. మళ్ళీ ఒక 10 to 15 సెకండ్స్ అయితే మనం విడిచిపెట్టాలండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంజన్లో మనకు చంబర్లో ఆగున్న ఇంజన్ ఆయిల్ అనేది ఫిల్టర్ల ద్వారాగా మనకు పైన హెడ్స్కి వెళ్ళి వాల్స్కి వెళ్ళి పిస్టన్ దగ్గర మనకు మంచిగా సప్లై కానీ మొత్తము క్రాంక్ షాఫ్ట్తో మొత్తం తిరుగుతుందండి. మరి మనం బండి మూవ్ చేసుకోకముందే మరి మన అద్దం క్లియర్ ఉందా లేదా, లేదంటే మనము ఇలా వైపర్ కూడా ఆన్ చేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్. వైపర్ తిరుగుతుందా చూడండి. ఇలాంటివి ఉంటాయండి కొన్ని, మనము తప్పకుండా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే బాగానే ఉంది కదా, నిన్ననే పోయి వచ్చినా కదా అలా అనుకుంటాము. ఒక్కోసారి మనకు తెలియకుండానే అదవుతుంది. ప్లస్ హ్యాండ్ బ్రేక్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ ప్లస్ మనకు ఇక్కడ ఎయిర్ కూడా మొత్తం ఫిల్ అయిందా లేదా, మనకు సరిపడు పాయింట్స్ ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయాలండి. ఆ తర్వాత ఎక్సిలేటర్ కూడా ఎలా వేయాలంటే ఆర్పిఎం కూడా స్లోగా, మీ కాడ ఎంత కారు ఉన్నా బెంజ్ కారు ఉన్నా కానీ దానికి ఇలా ఒకవేళ కానీ మీరు బండి స్టార్ట్ చేయగానే వెంటనే రేస్ చేయకుంటే మీకు కాస్త, నాకు తెలుసండి నా ఎక్స్పీరియన్స్లో, ఇంజన్ లైఫ్ అనేది వెహికల్ మెయింటెనెన్స్ అనేది తొందర రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంజన్ కూడా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.